హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లి కారం జొన్న రొట్టెని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తున్నాను. పిండి సరిగా పట్టించుకోవడం రాని వాళ్ళకి కూడా ఇక్కడ బోలెడ్ టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తున్నానండి. ఈ ఉల్లి కారంతో జొన్న రొట్టె అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ కర్రీయే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా ఉల్లి కారంతో జొన్న రొట్టె చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసి పెట్టే రెసిపీ అండి ఇది. ఉల్లి కారంలో జొన్న రొట్టె పిండిని కలిపేసి ఇలా రొట్టె చేసేదన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ చేత్తో చేసిన చపాతీ కర్రతో చేసినా కూడా క్రాక్స్ అనేవి రాకుండా ఎలా చేసుకోవాలనేది టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తూ స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మరి ఆలస్యం చేసుకోకుండా ఈ ఉల్లి కారం జొన్న రొట్టెని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం ఒక ప్లేట్లోకి ఇలా జల్లెడని తీసుకొని 2 కప్పుల దాకా జొన్న పిండి తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను తెల్ల జొన్నలు అయితే తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు. తర్వాత ఈ పిండి అంతటిని కూడా ఇలా జల్లించుకుంటే ఏవైనా చిన్న చిన్న నలకలు ఉంటే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఇలా జల్లించుకున్న పిండి అంతటిని కూడా మరీ మెత్తగా ఉండకూడదండి. పిండి అనేది కాస్త బరకగా ఉండాలి. అలాగే పిండి ఎలా పట్టించుకోవాలనేది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లలో ఉందండి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. అలాగే ఈ